పత్రికా విలేకరులైనటువంటి సిద్ధార్థ వరదరాజన్, కరుణ్ దాఫర్ల మీద అస్సాం పోలీసులు కొత్త దేశ ద్రోహం చట్టాన్ని 152 ప్రయోగించి వారిని అక్రమంగా అరెస్ట్ చేయడానికి ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నాన్ని వాళ్ళు సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కూడా అస్సాం పోలీసులు తుంగలో తొక్కడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ మీద ద వేర్ వెబ్సైట్ కథనాల వల్ల బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కక్ష సాధింపు ధోరణితో వీరిద్దరి మీద కేసులు పెట్టి వేధించడం జరుగుతుంది. పహల్గాం దాడి మీద వివిధ కథనాలు దేశంలో యూట్యూబ్ ఛానల్స్ కానీ పత్రికా రంగం కానీ వారి అభిప్రాయాల్ని తెలియపరచడం జరిగింది. అయితే అస్సాం పోలీసులు ద వేర్ పత్రికలు సర్వోన్నత న్యాయస్థానం నుంచి రక్షణ కూడా సాధించుకున్నారు. వారి పిటిషన్ మీద ఆగస్టు 12న సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన వెంటనే మొరాగావ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుతో సంబంధం లేకోకుండా అదే రోజున ఈ మారు గౌహతి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆపరేషన్ సింధూర్ గురించి వేరే ఒక కథనంపై మరొక ఎఫ్ఐఆర్లో బరిలోకి దించడం జరిగింది. ఒక మీడియా సంస్థ వ్యాఖ్యలు విశ్లేషణలు చేసినంత మాత్రాన, ఒక జర్నలిస్టు నచ్చిన రీతిలో తన వృత్తిని నిర్వహించినంత మాత్రాన అది దేశద్రోహం అయిపోదు. దేశంలో కొన్ని ప్రధాన మీడియా సంస్థలు, పాలకులు పలు మార్గాల్లో తమ దారికి తెచ్చుకున్న నేపథ్యంలో గత 10 ఏళ్ల కాలంలో వేర్ స్వతంత్రంగా వ్యవహరిస్తూ అనేక కథనాలు ప్రచురించినటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయం. 3 ఏళ్ల క్రితం ఇదే సంస్థ కార్యాలయంలో సోదాలు కూడా జరిగాయి. కొత్త దేశద్రోహ చట్టం కింద 152ను ప్రయోగించడం విలేకరుల మీద చాలా దారుణమైనటువంటి విషయం.